నేనైతే టమాటా రైస్ చేస్తున్నాను అండి. ఇప్పుడైతే గిన్నె పెట్టి నూనె పోసుకుంటున్నా. అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను అండి. చాలా సింపుల్, మనం రైస్ ఉడకబెట్టుకుంటే చాలు. ఇప్పుడైతే మనం మసాలా వేసుకుందాం. రెండు బిర్యానీ ఆకులు, చూడండి. ఉల్లిపాయలు అయితే వేసిన, ఇందాక అది రాలేకపోయింది క్లిప్. అయితే ఉల్లిపాయ అయితే వేసేసిన అండి. ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసిన. కొంచెం ఫ్రై అయినాయి కదండి, మనం కొంచెం పుదీనా, అల్లం ఇప్పుడే అండి కొంచెం కచ్చాపాక దంచి అనమాట. ఇప్పుడు టమాటా, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని మీడియంలో ఉడికించుకోవాలండి. చూద్దామండి టమాటాలు ఉడికినాయేమో. మంచిగా నూనె చూడండి ఇట్లా పైకి తేలింది. మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాం అంతే. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మంచిగా, ఇప్పుడైతే మనం రైస్ చూడండి పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఎందుకంటే మన చేతిలో ఫోన్ ఉంది కాబట్టి వేసుకొని ఒక్కసారి చూపిస్తాండి. చూడండి ఇట్లా మొత్తం ఇట్లా కలుపుకోవాలి. మనం రైస్ ఇట్లా పెట్టేసినామంటే చాలా జల్దీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే మనం కొంచెం టేస్ట్ ఉంది మొత్తం ఓకే. కొత్తిమీర వేసేది అంతే అండి. సింపుల్ టమాటా రైస్ రెడీ. ఉల్లిపాయతో